ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్లతో పంజాబ్కు బలమైన స్కోర్ను అందించారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకోగా ముఖేష్, నబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పంజాబ్ను మరిన్ని పరుగులు చేయకుండా కట్టడి చేశారు. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. కేవలం 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు పోరెల్, రాహుల్తో పాటు సాహిల్ పరాక్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి స్టబ్స్ కొద్దిసేపు సహకరించగా అక్షర్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గుతున్నట్టు కనిపించింది. అయితే చివరి ఓవర్లలో డేవిడ్ మిల్లర్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరి 4 ఓవర్లలో 53 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్, అశుతోష్ ధాటిగా ఆడారు. మిల్లర్ అవుట్ అయినప్పటికీ అశుతోష్తో కలిసి మాధవ్ తివారీ ఢిల్లీని విజయ తీరాలకు చేర్చారు.